వాళ్ళకి ఏదైతే ఇస్తామన్నారో గత ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అవేమన్నా నెరవేరుస్తారా లేకపోతే ఉన్న జీతాల్లోనే కోతలు పెడతారా? పరిస్థితి ఇంత అప్పు తీసుకొస్తున్నారు, చూస్తే హిమాచల్ ప్రదేశ్తో పోలుస్తున్నారు. ఉద్యోగుల జీతాల్లో కోతలు పెట్టారంట హిమాచల్ ప్రదేశ్లో. పెద్ద వార్తేసి ఆంధ్రప్రదేశ్కు ఈ హిమాచల్ ప్రదేశ్కు పెద్ద తేడా లేదు, ఇక్కడ కూడా ఒక 20 నుంచి 30% కోత పెట్టేద్దాం అన్నట్టుగా కోత పెడుతూ రాతలు రాశారు ఈరోజు. నాకు ఒక అనుమానం వస్తుందండి ఇదంతా చూస్తూ ఉంటే. అసలు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలిస్తున్నాడా లేకపోతే ఎల్లో మీడియా పాలిస్తుందా అనేది నాకు ఒక అనుమానం వస్తూ ఉంది. ఎందుకంటే ఎవరికి తెలియకుండానే ఈ న్యూస్ పేపర్లు, ఆ 2 న్యూస్ పేపర్లలో ఇది రావడము, అది దేశంలో ఏదో చిన్న రాష్ట్రంతో, పెద్ద రాష్ట్రంతో పోటీ పడాలి కానీ ఒక చిన్న రాష్ట్రంతో పోటీపడి దాంట్లో 20 నుంచి 30% వాళ్ళు కట్ చేస్తున్నారు శాలరీస్లో. అంటే మీ ఉద్దేశం ఏంటి? అంటే ఆ ముఖ్యమంత్రి గారు మీ చేతులలో ఉన్నాడా లేకపోతే ఏంటనేది ఇక్కడ అందరికీ అనుమానం వస్తూ ఉంది. మీరు ఆ ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలో కూడా అలా చెయ్యండి మీరు అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెబుతున్నారా? ఈ రోజున మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు, అదేవిధంగా పెన్షనర్స్ అంతా కూడా ఈరోజు దీని మీద చాలా డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. అసలు ఏంటి ఈ రాష్ట్రంలో అమరావతి కొత్త క్యాపిటల్ తీసుకొస్తా ఉన్నారు, ఆ క్యాపిటల్ కోసం రోజుకు అప్పులు చేస్తూ ఉన్నారు. దాదాపు 47,000 కోట్ల రూపాయలు ఈరోజుకు అప్పులు చేశారు. ఈ అప్పులు చేసి మొత్తం ఈ రోజున మొత్తం చూస్తూ ఉంటే మరి ఏదైతే 23 నెలలు వాళ్ళ కాలం ఉందో కూటమి ప్రభుత్వం కాలం, ఆ కాలంలో మంచి పాయింట్ చెప్పారు. వీళ్ళు రాసే రాతలను బట్టే ప్రభుత్వం నడుస్తోందని ఒక అనుమానం వచ్చింది కదా. వీళ్ళు రాసిన దాంట్లో ఈరోజు సంక్షేమ పథకాలకి ఇంత ఖర్చు పెట్టేస్తున్నారు, ఉద్యోగులకి అంత ఖర్చు అవుతుందని రాశారు. అమరావతికి 2 లక్షల కోట్లు అవసరమా అని రాయలేదు ఈరోజు. అది రాయరు వాళ్ళు. అదే కదా, వాళ్ళకి కమిషన్ వచ్చేది దాంట్లో నుంచి కదండి. దాంట్లో ఎందుకు రాస్తారు? వాళ్ళకు కమిషన్లు, ఉద్యోగులకు వచ్చే జీతాలు, వాళ్ళకు వచ్చే పిఆర్సీల్లో కమిషన్లు రావు కదా. మరి ఇక్కడ కూడా ఆశిస్తున్నారో ఏమో అని అనుమానం మాకు కలుగుతూ ఉంది. ఈరోజు చూస్తూ ఉంటాయి దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఇప్పుడు పెండింగ్ పెట్టుకొని అది ఎప్పుడు ఇవ్వాలనే దాని మీద ఆలోచించకుండా వేరే రాష్ట్రంలో ఇట్లా ఇస్తున్నారు, ఈ రాష్ట్రంలో కూడా ఇలా పోలికలు చేయడం అనేది, పోల్చడం అనేది మరి ఆ పేపర్లో ఎల్లో మీడియా మరి ఎక్కడ పోతుందో మరి వీళ్ళంతా ప్రజల దగ్గర మన్నలు పొందాలా లేకపోతే వాళ్ళు చదువుతారు కదా ఈ పేపర్లో ఏమనుకుంటారు అనేది ఎక్కడా లేకుండా ఇలాంటిది ఏదో ఉద్యోగుల్ని మోసం చేసేదానికి ప్రేరేపిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. కానీ వాళ్ళకు ఎడిటర్స్ ఉండాలండి. అసలు ఉద్యోగులు అంటే ఈ రాష్ట్రంలో మొత్తము ఏదైనా ఒక కార్యక్రమం, ఏదైనా ఒక వెల్ఫేర్ స్కీములు కానీ నడిపించాలంటే రథసారులు లాంటి వాళ్ళు ఉద్యోగులు. ప్రభుత్వంలో ఒక భాగం ఉద్యోగస్తులు కూడా. రాధాకృష్ణ గారికి ఉద్యోగుల మీద చాలా కోపము, ఆవేశము, ఆక్రోశము చాలా ఉన్నాయి. మీరు అన్నట్టు చూసాం కదా, మర్చిపోలేదు ఎవరు కూడా. ఆనాడు చంద్రబాబు నాయుడుతో మరి ఈ రాధాకృష్ణ గారు ఏం మాట్లాడారో ఉద్యోగస్తుల గురించి అనేది ఎవరు మర్చిపోలేదు. అవసరమా వాళ్ళకి జీతాలు, అంతంత జీతాలు ఇవ్వడం, అదే అలాంటి మాటలు మాట్లాడినాడు. అవన్నీ ఇప్పుడు మళ్ళా నా నోటితో ఆయన అట్లా ఇప్పుడు అలాగే అదే మూమెంట్లోకి తీసుకొస్తా ఉన్నారు. ఉద్యోగస్తులకు 40,000 కోట్లు రావాలంటే ఏ విధంగా ఇప్పించి మేలు చేద్దాం ఉద్యోగస్తులకు అనేది పేపర్లు చేయాలి. కానీ ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎక్కడో చిన్న రాష్ట్రం. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన ఉద్యోగులు చాలా ఆక్రోశంతో, ఆవేదనతో, కోపంతో ఉండి ఎన్నికల సమయం కూడా చాలా మంది ఉద్యోగులు కూడా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఓటేశారని, వాళ్ళు బయటకు వస్తూ మా తడాకా ఏంటో జగన్మోహన్ రెడ్డికి చూపించామని అన్నారంట కదా. ఉద్యోగులు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా? ఉద్యోగస్తులు కూడా ఈ రోజు తెలుసుకున్నారండి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 27% అయ్యారు, నేను వస్తే ఇస్తానన్నాడు. దాని ప్రకారంగా ఆయన వచ్చిన వెంటనే ఇవ్వడం జరిగింది. జూలై నెలలో 27% ఇచ్చాడు ఆయన. 2019 అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచి. అదే అప్పుడు నేను ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అయ్యారు ఇవ్వమని చెప్పి అడిగితే అంతకుముందు 5% ఇస్తా, 2% ఇస్తా కూరగాయల బేరం చేసి 20% ఇప్పించేదానికి, అది కూడా ఆయన టైం కాదు, రేపు వచ్చే ప్రభుత్వం టైంలో ఇచ్చేటట్టుగా ఒక జీవో ఇచ్చిపోయాడండి. ఓకే, అలాగా అంటే ఆయన ఉద్యోగులకి మరి ఈ రోజున ఉద్యోగస్తులు, పెన్షనర్స్, గ్రహిస్తూ అందరూ కూడా ఈ రోజున మరి దాని మీద డిస్కస్ చేసుకుంటున్నారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 27% ఐఆర్ ఇస్తా ఉన్నారు, ఇమీడియట్గా ఇచ్చారు. అయితే ఇప్పుడు మరి వస్తానే ఐఆర్ ఇస్తానన్నాడు, వస్తానే మంచి పిఆర్సీ ఇస్తానన్నాడు. వేసినటువంటి పిఆర్సీ కమిషనర్ మీద ప్రెజర్ చేసి ఆ ప్రభుత్వం వేసినటువంటి కమిషనర్ మా ప్రభుత్వంలో మీరు ఎలా ఉంటారని చెప్పేసి ఆయన ఇంటికి పంపించడం జరిగింది. ఆయన తర్వాత ఇంకో
మరి ఈ ప్రభుత్వం ఎవరినైనా కమిషనర్ని నియమించాలి కదా, ఆయన స్థానంలో పిఆర్సీ నియమించకుండా అనేది రాజ్యాంగబద్ధమా చట్టబద్ధమా అది? ఖచ్చితంగా మరి 5 ఏళ్లకు ఒకసారి పిఆర్సీ ఇవ్వాల్సింది. మరి ఆ చట్టాన్నో రాజ్యాంగమో మరి మీకే తెలియదు. దాదాపు ఎంప్లాయీస్ 3 సంవత్సరాలు దాని సర్వీస్ అవుతుంది రూల్స్ ఏదో ఉంటాయి కదా మీకు. ఖచ్చితంగా అదొక మరి సిస్టమ్ అండి. లేకపోతే దాన్ని ఉల్లంఘించినట్టే కదా. ఖచ్చితంగా ఉల్లంఘించినట్టే. ఖచ్చితంగా 5 ఏళ్లకు ఒకసారి పిఆర్సీని అమలు చేయాలా. మరి అది 1/7/2023 నుంచి డ్యూ ఉంది. దాని ప్రకారంగా ఇంతకు ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పే రెవెన్యూ కమిషనర్ గారిని అపాయింట్ చేశారు. అపాయింట్ చేసిన కమిషనర్ని ఈయన వచ్చిన తర్వాత బలవంతంగా రాజీనామా చేయించారు. Yes. రాజీనామా చేయించిన తర్వాత వేరే కమిషన్ ఏర్పాటు చేసి మాకు రిపోర్ట్ తెప్పించి మాకు ఐఆర్ ఇచ్చాడా, పిఆర్సీని ఇంప్లిమెంట్ చేశాడా అని చెప్పి మేము చూస్తూ ఉంటే దాదాపు ఇప్పటికే మరి 23 నెలలు గడిచిపోయింది. మరి మొత్తం పిఆర్సీ ఆ పీరియడ్ ఏదైతే ఉందో 3 సంవత్సరాలుగా వస్తూ ఉందండి. రేపు 1/7/2023కి 3 సంవత్సరాలు దాటిపోతుంది. అంటే 2 ఏళ్ళు దాటుతుందా? మాకు అంటే మీకు వేసినప్పటి నుంచి అప్పటి నుంచి మాకు రావాల్సింది దాని యొక్క అరియర్స్. ఎంత లేట్ అయ్యే కొద్దీ దాని అరియర్స్ మేము ఉద్యోగస్తులు లాస్ట్ ఒకసారి కమిషన్ వేసి కమిషన్ ఎంప్లాయీస్ తో మాట్లాడి అన్ని వాళ్ళు చూసుకొని It will take నివేదిక ఇచ్చి ఆ నివేదికను ఇంప్లిమెంట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? దాదాపు 2 సంవత్సరాలు ఈజీగా అయితే. అంటే ఈ టర్మ్ ముగిసిపోయినట్టేనా అంటే చంద్రబాబు ఈయన నాయుడు టర్మ్? ఉద్దేశం ఏముందంటే ఏదో ఎన్నికల దాకా దీన్ని లాక్కుని పోయి ఏదో చేయాలనేటువంటి ఉద్దేశం ఏదో ఉన్నట్టుగా అనిపిస్తాను తప్ప ఉద్యోగస్తులు ఎవరు కూడా దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించేదానికి ఈ రోజున అన్ని ఉద్యోగ సంఘాలు కూడా రోడ్డు మీదకి వస్తా ఉన్నాయి. ఏమొస్తారు సార్? ఆయన వెంకటరామరెడ్డిని డిస్మిస్ చేసి పడేశారు. ధైర్యంగా వస్తారు ఇప్పుడు ఎంప్లాయీస్? అదే ఉంది ఇప్పుడు. ఉద్యోగ నాయకులంతా కూడా ఈ రోజున ముఖ్యమంత్రి గారు డిస్మిస్ చేసింది ఒక సెక్రటరియట్ ఎంప్లాయీస్ ఫార్మర్ లీడరు, అదేవిధంగా యొక్క ఫెడరేషన్ చైర్మన్ అయినటువంటి వెంకటరామరెడ్డి గారిని డిస్మిస్ చేశారు. అయితే మిగతా నాయకుల్ని కూడా మరి మీకు ఇలా చేస్తామని భయపెట్టడానికి చేశారా ఏంటి అనేది కూడా ఈ రోజున అనుమానం కలుగుతా ఉంది. అందరూ గ్రహించాలి ఉద్యోగ సంఘ నాయకులు కూడా ఈ రోజున. రైట్. ప్రసాద్ గారు, రాష్ట్రాలని నెత్తిన అప్పుల బండ అంటూ 20 నుంచి 30% వరకు ఎక్కడ హిమాచల్ ప్రదేశ్లో అంటారు. హిమాచల్ ఉద్యోగులు కోత పెట్టారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా హిమాచల్ ప్రదేశ్ లాగా అయిపోయింది. ఇక్కడ కూడా కోతలు పెట్టాలి, సంక్షేమ పథకాలు ఎత్తేయాలి అంటున్నారు. రాష్ట్రానికి ఒక సొంత ఆదాయం ఉంటుంది సార్. ఇది కాకుండా అప్పుల రూపంలో ఒక 3,56,000 కోట్లు 22 నెలల్లో చేశారు సార్. మరి ఈ కోతలేంటి, వాతలేంటి, చంద్రబాబు నాయుడు చెప్పిన సంపద సృష్టి ఏంటి? ముందుగా సాక్షి ప్రేక్షకులు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే సార్. ఈశ్వర్ గారు ఒక విషయం చెప్తాను. శల్య సారథ్యంతో చంద్రబాబు నాయుడు గారిని తిప్పలు పెడుతున్న ఈ తపేలా ఛానళ్ళు, ఈ బుర్ర తక్కువ పగొడి పేపర్లు, వీళ్ళకి తలా తోక ఉండదు, బుద్ధి జ్ఞానం ఉండదు. దేశంలో ఉన్న వాటితో దీన్ని కంపేర్ చేస్తూ రాస్తున్నారంటే వీళ్ళు ఎంత తెలివి తక్కువ ఎవర్స్ బ్యాచో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే ప్రాథమిక అవగాహన. ఇప్పుడు ఉదాహరణకి నాకో మీకో లేదంటే అర్థం ఉంది, కానీ చంద్రబాబు గారికి లేకుండా ఎలా ఉంటుంది? 14లో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన టెన్యూర్లో 89.7% జీతభత్యాలు ఇచ్చాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల కరోనా తర్వాత ఆయన సంక్షేమ పథకాలు ఇవన్నీ చేసినా 111% జీతభత్యాలు ఇచ్చాడు. ఈ రెండు కొంచెం కంపేర్ చేసుకోమనండి. తర్వాత ఇంట్లో ముసలావిడ కూడా బటన్ నొక్కేస్తుంది, ఇన్ని కబుర్లు చెప్పినా ఈ ముసలాయన ఎందుకు బటన్ నొక్కలేకపోతున్నాడు సంక్షేమాలకి? ఎందుకంటే మీకు మళ్ళీ చెప్తా సార్, ప్రజా రంజక పాలన, ప్రజా సంక్షేమం, తర్వాత జీతభత్యాలు ఇవన్నీ కామన్ ప్రియాంబుల్ ఫర్ ఎనీ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి. ఇందులో మీకు ఒకటే మాట చెప్తాను, సంక్షేమాలు ఎగ్జిస్టింగ్వి. ఇప్పుడు మీరే స్టాలిన్ అంత గొప్పవాళ్ళు కాదు మీరు. ఆ స్టాలిన్ అయితే ఏఐడిఎంకే అమ్మ ప్రవేశపెట్టిన పథకాలను కంటిన్యూ చేస్తూ తన గవర్నమెంట్లో నడిపించుకున్న విధానం అంత మా ఇది లేదు. ఎందుకంటే నిన్న తమిళనాడు వెళ్ళి ఈయన మాట్లాడిన మాటలు గతంలో కాంగ్రెస్లో చట్టపట్ట వేసుకుని స్టాలిన్ గురించి మాట్లాడినవి అన్ని కాంట్రడిక్షనే. ఈయన నాకు తెలిసి గజనీ సినిమా రోజు చూపించినట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారికి. అన్నీ మర్చిపోతున్నారు. ఎప్పటికప్పుడు టాటూలు గట్రా వేయించి చూపించాలి ఆయనకి, సార్ ఇలా అవుతుంది సార్ ఇలా ఏటి చూసుకోండి అని. వాస్తవం మీరు జాగ్రత్తగా గమనిస్తే సార్, ఇవాళ మీకు ఈ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్తో ఈ పనికిమాలిన కిరసాయలు అమ్ముకునే బుర్ర తక్కువ సన్నాసి గారి కంపారిజన్స్ ఇచ్చాడంటే ఆల్రెడీ ఒక మ్యాప్ ఇచ్చాడని అర్థం. ఎంప్లాయీస్ మీద వాడికి ఉన్నంత ఆక్రందన కడుపు మాట ఇంకెవరికి లేదు. వాడి పాత ఇంటర్వ్యూలు మీ దగ్గర ఎందుకు ఆ క్లిప్పింగ్ ఎందుకు మోమాట పెట్టి మీకు ఆ పనికిమాలిన ఎప్పటికప్పుడు ప్రజలను ప్రశ్నించండి. ఈయన కూడా మోమాట పడ్డ డేట్ నాకు అర్థం కాలేదు. ఎక్కడికక్కడ తోలు తీయడం మానేసి మీరు పదాలు ఎందుకు పలకడం అని వాడు పలికినప్పుడు బ్లర్ చేయండి. అరే ఈ పనికిమాలిన అదే ఇంత దైద్యంగా మాట్లాడండి. ఒక్కటి మాత్రం చెప్తాను ఈశ్వర్ గారు, ఈడు చేసిన దాష్టికానికి అట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్, అంటే సంక్షేమాలని భ్రష్టు పట్టించినందుకు ప్రజలు, తర్వాత ప్రజల సంక్షేమానికి ఒక కార్యాచరణ రచించే ఎంప్లాయీస్, వీళ్ళిద్దరు నోట్లో మట్టి కొట్టినాడు. అంటే ఈ పొర తక్కువ కిరసనాలు అమ్ముకున్నాడు. ఇప్పుడు ఆయన ముసలోడు చచ్చిపోయాడు కాబట్టి ఆ పచ్చళ్ళు అమ్ముకున్నాడు. ఇప్పుడు ఉన్నవాడికి తలా తోక ఏటి లేదు. అట్లా అంత దూషించి మాట్లాడాలా? ఆడు దూషించగలేదు. మనం ఏమైనా వాడే డిఫరెంట్ ప్లానెట్ మీద రాలేదు కదా, నేను ఇదే ప్లానెట్ మీదకి వచ్చాను కదా అలాగే.
నాకేం ఆడుతూ లొసుగులు లేవు, మీకేమైనా ఉంటే మీరు తేల్చుకోండి, నాకేం లేదు. ఒకటే ఒక మాట చెప్తా, వాడు ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛకి తర్వాత జర్నలిజం విలువలకి పణంగా గాలికి వదిలేసాడు, ఇష్టారాజ్యంగా నాటకాలు ఆడితే నో కాంప్రమైజ్. అది ఎవడైనా ఒకటే ఒళ్ళు దగ్గర పెట్టి జర్నలిజానికి గురు సమానమైన స్థాయి గత డిబేట్లో కూడా చెప్పాను నేను. ఆ స్థాయి ఉన్నోడు దిగజారిపోతే ఎక్కడ వాడిని అక్కడ శిక్షించాలి. ఉదాహరణకు పిచ్చి పిచ్చి పనులు చేస్తున్న మాస్టర్లను ప్రజలు ఎంటబెడితే అంటట్లేదు, అలా ఈ పనికి మాలకు కూడా జరిగితేనే నోరు మూసుకుని ఉంటారు. మన దరిద్రానికి పగడి పేపర్లు రెండు తప్ప ఇంకేమీ లేని స్థానంలో వాళ్ళు రామారావు గారు లాంటి వ్యక్తినే వ్యక్తిత్వ హనంతో కాపాడుకొని వచ్చారు చంద్రబాబు నాయుడు గారిని. ఇప్పుడు కూడా అదే వ్యక్తిత్వ హనాలు మీరు జాగ్రత్తగా గమనించండి, అదే అతీతం కాదు. ఎంతసేపు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద పడేయడం, ఆడవాళ్ళ మీద పడేసిన ఏమంటారు, వద్దులేండి, నేను అనలేండి, టెన్షన్ పడకండి. సో నేను డెకరం మెయింటైన్ చేస్తాను. ఆ దిగజారు రాజకీయాలు ఆ పనికి మళ్ళీ ఏదో చేస్తున్నప్పుడు మనం దిగజారవలసిన అవసరం లేనప్పుడు వాడికి వేలెత్తి ఎక్కడికక్కడిగా చెక్మేట్లు పెడితేనే కానీ పనులు. తర్వాత మీరు ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్తో కంపేర్ చేస్తూ జీతభత్యాలు కట్ చేస్తాం, మరి సంపద సృష్టిస్తారని చెప్పి పకోడీ కబురు చెప్పినప్పుడు ఈ 3,57,000 కోట్లు మీరు ఎక్కడ రాయలేదే సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఎందుకు సృష్టించలేకపోయారు అని రాయలేదు. అమరావతి అంశాన్ని అసలు టచ్ చేయలేదు. 2,00,000 కోట్లు అమరావతి. ఇప్పుడు మనకు చిన్నప్పుడు మనకి పాత నోట్స్ నాకు సిఐసిడబ్ల్యూలో సజెస్టెడ్ ఆన్సర్స్ ఉండేవి, రెఫర్ చేయమని ఒకసారి చెప్పారు ఎగ్జామ్స్ ముందుకి. అలా సంపద ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్ర ఖజానాకి ఎలా తీసుకొచ్చాడో ఈజ్ అ కేస్ స్టడీ. సో ఈ కేస్ స్టడీలో ఈయనకున్న అనుభవాన్ని రంగరించి ముందుకెళ్తే సంపద ఆటోమేటిక్గా సృష్టించబడుతుంది. ప్రతిరోజు గుడ్డోల్లో తడుకుని రూపాయి రాలేదు రూపాయి పోలేదని చెప్పి పై వాళ్ళ కేసుతో మీటింగ్ పెట్టి అప్పుడు బొగ్గన గారిని ప్రతి మంగళవారం ఉన్నప్పుడు ఒక మంగళవారం నువ్వు రాష్ట్ర ఆరోగ్య స్థితి మీద కేటాయించలేకపోతున్నావు అంటే మంగళవారం కబుర్లు మాకెందుకు? రైట్, ఒక మంగళవారం అప్పు దగ్గర 5,000 కోట్లు అండి. 5,000 కోట్లతో 10 హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అయిపోతుంది. సో ఈ మంగళవారం కబుర్లు చెప్పడం రావట్లేదు, మంగళవారం వచ్చి అప్పును కూడా రోజు కేటాయించడం రానప్పుడు ఒక్కరోజు అప్పుతో చేసేయచ్చు కదా, లేకపోతే ఇంకెంత కావాలి సార్? మీకు ఆల్రెడీ మీకు మాట చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మార్గం, ఒక దానికి ఏమంటారంటే ఆ పాతలో మీకు ఉన్న ముళ్ళులు కంపలు నారాయణలకి ఇప్పుడు కూడా వర్షం పడగానే మళ్ళీ కంపలో నీళ్ళు తోడుకునే కార్యక్రమం పెట్టలే, టక్కమని ఒక పర్మనెంట్ సొల్యూషన్ ప్రాస్పెక్ట్లో ఒకటి ఇచ్చి చూపించాడు. వీటిలోంచి నీకు ఎప్పుడైతే సొల్యూషన్ ప్రాస్పెక్ట్లో ముందుకెళ్లకుండా ఇంకా లేనిపోయిన ఆబ్లిగేషన్స్ క్రియేట్ చేస్తూ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన విధానాలని తప్పుబట్టి ప్రజల్లో ఏదో బదనాం చేసే కార్యక్రమం తప్ప నీ దగ్గర కార్యాచరణ ఏదంటే దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది, 23 నెలల పొద్దులో పూర్ణకుంభం అప్పు చేసావు. ఇక్కడ మా రేవంత్ రెడ్డి గారే నయం కనీసం ధైర్యంగా మేము కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్కి డబ్బులు ఇవ్వాలని చెప్తున్నాం. నాకు ఎలక్షన్లు ప్రతి రాష్ట్రంలో జరుగుతున్న ఎలక్షన్కి నేను డబ్బులు సప్లై చేస్తారేమో నాకు డౌట్గా ఉంది. అయితే 3,57,000 కోట్లు ఇక్కడ దీనికి రాష్ట్రంలోనూ ₹1 ఖర్చు పెట్టకుండా, ఇక్కడున్న పరిస్థితుల్లో దేనికి ఖర్చు పెట్టకుండా జీతభత్యాలకు కూడా తడుకునే పరిస్థితి తీసుకొస్తే నాకు అర్థమే కావట్లే. అది హిమాచల్ ప్రదేశ్ టైప్లో 20-30% కోత పెడుతున్నాం అంటే ఈ ఎంప్లాయీస్ స్టేషన్లో బాంబు చెల్లు మన నీళ్ళు కొట్టుకొని బయటికి రమ్మనండి. ఐఆర్ 27% తీసుకున్నప్పుడు ప్రభుత్వం వ్యతిరేకత చూపించారు కదా మీరు, ఓ రోజు నిరసన తీసుకొచ్చి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వెంకటరామరెడ్డిని డిస్మిసా? ఒక ప్రొసీజర్ ఉండదా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ని తీయడానికి ఏమంటే మీకు తెలియదా ప్రొసీజర్? షోకాజ్ నోటీస్ ఇచ్చారా? డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ అయిందా? ఫ్రాడ్ ఎస్టాబ్లిష్ అయిందా? సస్పెండ్ చేశారా? లేదా జీఏడీకి అటాచ్ చేశారా? ఇవేమీ లేకుండా డిస్మిస్ చేస్తారా? అంటే అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చు అనుకుంటారా? మరి ఇప్పటిదానికి అశోక్ బాబు గారు రాజీనామా చేసేలేడు, లేకపోతే రిటైర్ అయ్యాడు, వెనక్కి పిలిచి ఇలాంటివి చేయలేరా? పొలిటికల్ వెంజెంటాలు చేయలేక కూర్చున్నారు అందరూ. దేనికైనా పద్ధతి పాడు ఉంటారు సార్, ఇది ఎక్కడ నాకు అర్థం కదా. రైట్, రాధాకృష్ణ కూర్చోవడం మాత్రం చాలా బాధాకరంగా ఉంది. రైట్, ఎంప్లాయీస్ విషయంలో రాధాకృష్ణ గారికి ఉన్నటువంటి అపారమైన గౌరవం, భక్తిభావం, ప్రేమ, అభిమానం నిజం అనుకుంటారు మీరు. అలా చెప్పకండి, ఏ పార్టీతో చూపిద్దాం అనుకుంటున్నాను. మీరు ఏమీ లేదని చెప్పండి. చూపిస్తే అర్థం అవుతుంది కదా సార్, వింటే అర్థం అవుతుంది. అక్కడే దైత్రం ఎలివేషన్ అక్కడే చేస్తున్నాం. మీరు కూడా ప్లే చేయండి సార్. అంటే పిఆర్సీ మన సెంట్రల్ పిఆర్సీ చెప్పాం కానీ కొంచెం సెంట్రల్ పిఆర్సీనా ఏంది తీసుకెళ్దాం అనుకుంటున్నారు రాష్ట్రాన్ని అందరూ? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది అంతే. రెండు కొడుకులు జీతాలు ఇవ్వడానికి జనరల్ ట్యాక్స్లు కట్టేది. మీరు చెప్పింది అన్నీ కరెక్ట్. అంటే పిఆర్సీ మన సెంట్రల్ పిఆర్సీ చెప్పాం కానీ కొంచెం సెంట్రల్ పిఆర్సీనా ఏంది తీసుకెళ్దాం అనుకుంటున్నారు రాష్ట్రాన్ని అందరూ? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది అంతే. రెండు కొడుకులు జీతాలు ఇవ్వడానికి జనరల్ ట్యాక్స్లు కట్టేది. మీరు చెప్పింది అన్నీ కరెక్ట్. శేఖర్ రెడ్డి గారు, ఈరోజు 2 దినపత్రికల్లో ఆంధ్రజ్యోతి, ఈనాడు ఏపీ హెచ్పి అని ఒకరు, రాష్ట్రాల నెత్తిన అప్పుల బండ అని ఇంకొకరు ఈ వార్తలు రాయించడం ద్వారా, ఒక ముఖ్య నేత రాయించిన వార్త, ఆ ముఖ్య నేత ఈ వార్తలు రాయించడం ద్వారా ఏం సంకేతాలు రాష్ట్ర ప్రజలకు పంపాలని అనుకున్నారు? నమస్తే అండి ఈశ్వర్ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. ఆఖరి రాగం పాడేశారు సార్.
ఆఖరి రాగం పాడేశారు. ఏదైతే రాధాకృష్ణ గారు మీరు ఇంతకు ముందు వీడియో చేశారు సార్, ఆ ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాట ఏదైతే వాళ్ళకి మొదటి నుంచి కూడా ఉద్యోగస్తులకి డిఎల్ ఇవ్వడానికి కానీ, పిఆర్స్ ఇవ్వడానికి కానీ, పిఆర్స్ కన్నా ముందు ఇచ్చి ఐఆర్ ఇవ్వడానికి కానీ, అరియర్స్ అయితే సరెండర్ లీవ్స్ ఇవ్వడానికి కానీ, వేటికి కూడా తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు గారి కానీ, తన చుట్టూ ఉన్న వ్యక్తులు కానీ అనుకూలం కాదు, ఉద్యోగులకు వ్యతిరేకం అనేది మనం చాలా సందర్భాల్లో చూసాం, మళ్ళీ చూస్తున్నాం సార్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే 1-2 నెలల లోపలే 27% ఐఆర్ ఇవ్వడమే కాకుండా, చంద్రబాబు నాయుడు గారు పెండింగ్ పెట్టిపోయినటువంటి 2 డిఏలు ఇవ్వడమే కాకుండా, సో పిఆర్సీ కమిషన్ వేసి పిఆర్సీని కూడా అమలు చేస్తే ఈ రోజు పేపర్ లో ఒక వార్త, దాంట్లోనే ఒక వార్త వచ్చింది సార్, ఏపీహెచ్పి అనే దాంట్లో సెకండ్ పేపర్ సార్, కంటిన్యూస్ పేపర్ లో ఒక వార్త వచ్చింది సార్. ఏమొచ్చిందంటే సెకండ్ కంటిన్యూస్ లో 2021లో సిఎస్ గా ఉన్న సమీర్ శర్మ అప్పటి సీఎం జగన్ కు దీనిపై ఒక నివేదిక ఇచ్చాడు. కొత్తగా పిఆర్సీ అమలు చేస్తే మరో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని, అన్ని కలుపుకొని ఉద్యోగులకు జీతాలు పెన్షన్లకి 78,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని, ప్రభుత్వం మొత్తం ఖర్చులో జీతాలు పెన్షన్ల వాటా ఏపీలోనే అత్యధికమని సమీర్ శర్మ నివేదికలో తెలిపారు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదండి సార్. అంటే ఉద్యోగులకి ఐఆర్ ఇవ్వాలి, పిఆర్సీ అమలు చేయాలని మాట్లాడేది వీళ్ళే. అవును, వాళ్ళ ప్రతిపక్షంలో ఉంటే సార్, అవును, వాళ్ళ అధికారంలో ఉంటే ఉద్యోగులకు ఐఆర్ పిఆర్సీ కమిషన్ వేయటం వల్ల రాష్ట్ర ఖజానా దెబ్బతింటుంది, రెవెన్యూ వ్యయం పెరుగుతుంది, తిరిగి రాని దాని మీద ఖర్చు పెట్టొద్దు, జీతాలు పెన్షన్లు మనకు వచ్చే ఆదాయం కంటే ఎక్కువైపోతే రాష్ట్రం దివాలా తీస్తుంది, దానికి ఉదాహరణే ఏపీహెచ్పి అని చెప్పి రాశారు సార్. మరి హిమాచల్ ప్రదేశ్ లో ఆ విధంగా కోతలు పెట్టినప్పుడు, హిమాచల్ ప్రదేశ్లో 20-30% ఉద్యోగుల జీతాల్లో కోతలు పెట్టినప్పుడు ఆ రాష్ట్రంలాగే ఆంధ్రప్రదేశ్ కూడా తయారవ్వకూడదు అని అనుకుంటే కోతలు పెట్టాలన్నదే కదా ఉద్దేశం, పెడితే మంచిదనే కదా. సార్ ఇప్పుడు విషయం సార్, ఇక్కడ వాళ్ళ చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా నేరుగా చేయరు సార్. ముందుగా ఈ పత్రికల్లో, ఈ అదేవిధంగా టీవీ ఛానల్స్ లో టీజర్ వదులుతారు సార్. టీజర్ ట్రైలర్ వదిలిన తర్వాత మళ్ళీ ఆయన నిర్ణయం తీసుకుంటారు సార్. ఇప్పుడు ఏమైందంటే దాదాపుగా 2 సంవత్సరాలు దాటిపోయింది. 3వ బడ్జెట్ కూడా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు సార్. 3వ బడ్జెట్ లో కూడా ఉద్యోగులకి ఐఆర్ గురించి కానీ, పిఆర్సీ కమిషన్ గురించి కానీ దేని గురించి ఊసేలేదు, ప్రస్తావనే లేదు. దాని గురించి అడుగుతున్నటువంటి కాకర్ల వెంకటరామరెడ్డి గారిని నేరుగా డిస్మిస్ చేసి పడేశారు. సో ఇప్పుడు ఉద్యోగులందరిలో సార్, ఆశా అంగన్వాడీ వర్కర్ల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని, సచివాలయం ఎంప్లాయీస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని, ఏదైతే పై స్థాయిలో ఉద్యోగుల వరకు అందరూ కూడా మాకు ఐఆర్ ఇవ్వలేదు, పిఆర్సీ కమిషన్ గురించి కనీసం ఊసే లేదు అని చెప్పి రోడ్డు ఎక్కే పరిస్థితి, ఉపాధ్యాయ సంఘాలు కూడా రోడ్డు ఎక్కే పరిస్థితి. కాబట్టి ఎలా ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి? బాగలేదు. సో మీకు ఇస్తే రాష్ట్రం దివాలా తీసిపోతుంది, తీసే పరిస్థితి కాదు. హిమాచల్ కంటే ఘోరంగా ఉంది రాష్ట్ర పరిస్థితి, రాష్ట్రం నడవదు అని చెప్పి వాళ్ళని ముందుగా ప్రిపేర్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ టీజర్ వదిలేరు సార్. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని వెన్నుపోటు పడవడానికే ఈ టీజర్ వదిలేరు సార్. సో 3 సంవత్సరాలు వెన్నుపోటు తప్పదా? ఖచ్చితంగా జరుగుతుందంటారా? ఖచ్చితంగా జరుగుతుంది. ఉద్యోగులంతా ఉద్యోగులు అలా చేతులు కట్టుకొని కూర్చుంటారా? ముందు సార్ కాదు సార్, ఉద్యోగులు ఏమన్నా చేతులు కట్టుకొని కూర్చుంటారా ఏంటి సార్? ఎన్నికల ముందు వరకు ఇలాగే నడిపిస్తారు సార్. ఎన్నికల ముందు ఏదైతే ఒక ఐఆర్ ఇస్తారు సార్, ఆ ఐఆర్ కూడా వచ్చే గవర్నమెంట్ వాళ్ళు చెల్లించేలాగా క్లాస్ పెట్టి జీవో వదులుతారు సార్. చూస్తూ ఉండండి మీరు. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సార్. సో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్ గాని, ఈనాడు కిరణ్ గారిని కానీ నేను అడుగుతా ఉన్నాను సార్. సో మీరు ఇలా రాశారు, బానే ఉంది, మరి సంపద సృష్టి ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టికర్త కదా, సృష్టించిన సంపద ఏది? అప్పులు చేయడు కదా. మరి 3,56,655 కోట్ల రూపాయల అప్పులు ఎందుకు తెచ్చారు నేను అడుగుతున్నాను సార్. సో ఆర్థిక విధ్వంసం అంటే ఇదే సార్. నిజంగా ఎక్కడ చూసినా అవినీతి దుబారా పరాకాష్ఠకు చేరాయి సార్. కరువు పన్నుల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అమరావతి పనుల వరకు అవినీతి దుబారా విచ్చలవిడిగా పెరిగిపోయింది సార్. దోచుకొని పంచుకొని తింటా ఉన్నారు, పందికొక్కులు తిన్నట్టు. సో ఇందులో ఎలాంటి నిస్సందేహం సార్. రోడ్లేసామని ఓదర కొట్టారు సార్. మొన్న మనం చూసాం సార్, చేత్తో ఇట్లా లేచిపోయి రోడ్లు వేశారు సార్. అంగుళం రోడ్డు వేసి 4 అంగుళాలకి బిల్లులు పెట్టుకొని తినేశారు సార్. ఇక అమరావతిలో అయితే 4,000 రూపాయలతో పోయేదానికి 14,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ కి డబ్బులు వేసుకొని ప్రజా సంపదను అప్పులు తీసుకొచ్చిన డబ్బును సార్ 3,56,556 కోట్ల అప్పు తీసుకొచ్చి ఇలా పంచుకొని తింటా ఉన్నారు సార్. ఇక ప్రజలకు మాత్రం 1 రూపాయి కూడా లబ్ధి నేరుగా చెందట్లేదు సార్. వీళ్ళ తెలుగు తమ్ముళ్ళు వీళ్ళు మాత్రం దోచుకొని తింటా ఉన్నారు సార్. గోకులం షెడ్లు వేసామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు సార్. భలే కామెడీ అనిపించింది. గ్రామాల్లోకి వెళ్తే గోకులం షెడ్లలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు ట్రాక్టర్లు పెట్టుకోవడానికి, కార్లు పార్కింగ్ పెట్టుకోవడానికి ఉపయోగిస్తున్నారు సార్. ఇక నీటి తొట్టులు అన్నారు సార్.
కాలు తట్టంటే పడిపోయే నీటి తొట్టెలు సార్. ఏ నీటి తొట్టెలో ఏ పశువు నీళ్లు తాగుతుందో ఈ రోజు ఏడ కనిపించే పరిస్థితి లేదు సార్. వేల కోట్ల రూపాయల ప్రజాధనం పంది కుక్కులా తినేశారు సార్. మ్మ్. ఇక మా నెల్లూరులో సార్ మొన్నే మేము చూసాం సార్, 12,000కు ఒక చెట్టు సార్, 12,000 రూపాయలతో ఒక చెట్టు. ఎండాకాలం బుద్ధున్నోడు ఎవడన్నా చెట్లు నాటుతాడా సార్? ఎండాకాలం చెట్టు బతుకుతుందా? ఆహా. ఆ నాటిన చెట్లన్నీ చచ్చిపోయినాయి. మళ్ళీ ఆ నాటిన చెట్లు కూడా చచ్చిపోయినాయి సార్. 12,000 రూపాయలు పెట్టి ఒక చెట్టు నాటితే ఆ నాటిన చెట్లు చచ్చిపోయాయి. 12,000 స్వాహ, చెట్టు స్వాహ, రెండు పోయినాయి సార్. ఇక్కడ మ్మ్. ఎంత దుర్మార్గంగా నడుస్తా ఉంది సార్. ఇక విద్యా వైద్యం గురించి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా రాశాడు సార్. దీని గురించి మనం మాట్లాడాలి సార్. విద్యా వైద్యం మాట ఏంటి? ప్రమాణాలతో కూడిన విద్య, ఉత్తమ వైద్యం, పేదల బతుకు మార్చమని. సార్ నిజంగా విద్యా వైద్యం తెలుగుదేశం పార్టీలో ఎక్కడుంది అధికారంలో ఉన్నప్పుడు? నాడు నేడు ద్వారా స్కూళ్లు బాగు చేసినటువంటి చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. నాడు నేడు ద్వారా ఆసుపత్రులు బాగు చేసినటువంటి చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. మరి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క స్కూల్ గానీ ఒక్క ఆసుపత్రి గానీ బాగు చేశారా? మ్మ్. కొత్త మెడికల్ కాలేజ్ కట్టారా? ఎస్. ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా? ఆరోగ్యశ్రీ ఉందా సార్? ఆరోగ్యశ్రీ లేక ప్రజలు హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేకపోతే ఇది ఈ రోజే ఆంధ్రజ్యోతిలో ఇంకో వార్త వచ్చింది సార్. ఇది చూడాలి, ఖచ్చితంగా తెలియాలి సార్. సర్జరీ చేసేది ఎలా? లేదంట, మందులు లేదు, సర్జరీ మందు చేసేది బిళ్ళలు లేవు, ఎలా సర్జరీ ఆంధ్రజ్యోతిలో సార్? ఖచ్చితంగా చెప్పండి. ఆ. లేదు, ఆ ఎక్విప్మెంట్ లేదంట, సార్ అసలు. మెడికల్ పరికరాలు లేవు. బడ్జెట్ 60% తగ్గించి, మ్మ్. మెడికల్ బడ్జెట్ 60% తగ్గించి సార్, ఏదైతే కర్నూలు, ఒంగోలు, శ్రీకాకుళం, కాకినాడ ఈ ఆసుపత్రుల్లో సార్ సర్జరీ చేయాలంటే ఎక్విప్మెంట్స్ లేవండి సార్. ఏపీఎంఎస్ఐడిసి నుంచి డబ్బులు ఇవ్వాల. సరే, వాళ్ళకి కనీసం ఎంత దుర్మార్గం ఉంటుంది సార్. డీసెంట్రలైజ్డ్ ఫండ్స్ అని చెప్పేసి దీనికి ఉంటుంది సార్. ఆ డీసెంట్రలైజ్డ్ ఫండ్స్ కూడా రద్దు చేశారు సార్, 20 నుంచి 30 కోట్లు. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు, సర్జరీకి ఏదైతే ఎక్విప్మెంట్ లేడు, బెడ్లు లేవు, ఆ సిబ్బంది లేవు. మరి ఏదైనా రోగం వచ్చి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్దామంటే ఆరోగ్యశ్రీ లేదు. మరి తెచ్చిన అప్పులన్నీ ఏం చేస్తున్నారు? మీరు మీ పార్టీ ఒక పని చేయాలి. మీ పార్టీ ఆరోగ్యశ్రీ ఆగిపోయినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో పెరిగినటువంటి మరణాల సంఖ్య తీయాలి. వైద్యం అందక Yes, sir, ఎంతమంది ఖచ్చితంగా, sir. చనిపోతున్నారన్న విషయాన్ని బయట ప్రపంచానికి తెలియజేయాలి. లేండి 30,000 ఫిగర్ సార్, చెప్పండి. ఏంటంటే చెప్పండి. ఈ రోజు ఎంత ఆంధ్రజ్యోతిలో దుర్మార్గం రాశారు మీరు రాశారు. చెప్పినట్టుగా, ఆరోగ్యశ్రీ ఆగిపోవడం వల్ల ఎన్ని జీవితాలు ఆరిపోయాయో ఒకటి. Yes. రెండోది, ఈ రోజు ఆపరేషన్ చేయడానికి ఎక్విప్మెంట్ లేదు, హాస్పిటల్స్ లో ఆపరేషన్లు ఆగిపోతున్నాయి, దానివల్ల ఎన్ని ప్రాణాలు పోయాయి. మందులు లేవు అని రాశారు, వాళ్ళే రాశారు. మందులు లేకపోవడం వల్ల ఎన్ని ప్రాణాలు పోయాయి. ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఆగిపోవడం, హాస్పిటల్స్ లో ఎక్విప్మెంట్ లేకపోవడం, మందులు లేకపోవడం వల్ల ఎన్ని ప్రాణాలు పోయాయి అనేది ఒక లెక్క తీయాల్సినటువంటి అవసరం ఉంది. బయట ప్రపంచానికి చెప్పాలి చంద్రబాబు నాయుడు గారి విజన్. సార్ ఈ రోజు రాసిన దాంట్లోనే బామ్మో కన్సల్టెంట్లు సార్ 30,000 మందికి పైగా కన్సల్టెంట్లను పెట్టి మ్మ్. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్పులు తీసుకొచ్చినటువంటి డబ్బులను దోచి పెడతా ఉన్నారు సార్. 30,000 మందికి పైగా. రైట్. ఇంకో పక్క చూస్తే దుబారా విషయం చూస్తే చంద్రబాబు గారికి ఒక స్పెషల్ ఫ్లైట్, స్పెషల్ హెలికాప్టర్. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక స్పెషల్ ఫ్లైట్, స్పెషల్ హెలికాప్టర్. Excellent. చంద్రబాబు నాయుడు గారు తనయుడైనటువంటి సకల శాఖల విధ్వంస మంత్రి నారా లోకేష్ గారికి ఒక స్పెషల్ ఫ్లైట్, స్పెషల్ హెలికాప్టర్. ఏం చేసినా ఈవెంట్లు, ఎస్. 100 కోట్ల రూపాయల ఈవెంట్ల రూపంలో. వీటన్నిటికీ డబ్బులు ఉంటున్నాయి. సూపర్ 6 ఊసే లేదు. Right. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి చేయూత, ఆసరా, కాపు నేస్తం సార్. కాపులందరూ పవన్ కళ్యాణ్ గారిని ఆయన నేస్తం అనుకొని, కాపులందరూ మా నేస్తం పవన్ కళ్యాణ్ ఓటేస్తే ఆయనకు మాత్రం దోస్తీ లభించింది, నేస్తం లభించింది, కానీ కాపులకు నేస్తం లేదు సార్. రైట్. సో ఇటువైపు సంక్షేమం లేదు, ఒకవైపు అభివృద్ధి లేదు, Right. ఇంకోవైపు ఉద్యోగాలు లేవు, ఇంకోవైపు పరిశ్రమలు లేవు, ఇంకోవైపు అప్పులు మాత్రం గుది బండ. రాష్ట్రం అనేది దేశంలోనే అప్పులు తీసుకురావడంలో టాప్ లో ఉంది. Right. జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ లాంటి కష్టకాలం ఉన్నా సరే 3,20,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తే, 32,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తే ఈయన 22 నెలల్లో దాటేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి దానికి లెక్క ఉంది. గ్రామాన స్కూళ్లు, సచివాలయాలు, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు, నాడు నేడు స్కూల్, ఆసుపత్రులు, పోర్టులు, మెడికల్ కాలేజీలు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, 32 లక్షల ఇళ్ల పట్టాలు కాకుండా గ్రామాన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బుకి లెక్క ఉంది. రైట్.